హరి ఓం. హలో ఫ్రెండ్స్, ఇంటర్లింక్లో స్వాగతం. ఇప్పుడు ఇంటర్లింక్లో వర్షన్ 5 ఈరోజు రేపు విడుదల అవుతుంది. దీంట్లో మనకు ఫస్ట్ కేవైసీ స్టార్ట్ అవుతుంది. కేవైసీ తర్వాత ఐటీఎల్జీ వెరిఫై స్టార్ట్ అవుతుంది. ఐటీఎల్జీ వెరిఫై తర్వాత మనకు స్టేకింగ్ ఆర్ స్వాపింగ్ కూడా ఈ వర్షన్ 5లోనే ఉంటుంది. అయితే ఎవరైతే ఇన్యాక్టివ్ ఉన్నారో వాళ్ళు మీరు మైనింగ్ స్టాప్ చేయకండి, మైనింగ్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామంది ఉండొచ్చు, అరే బర్నింగ్ మెకానిజం ఉంది కదా, ఎప్పుడన్నా మనం మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు అని. బట్ మీ కాయిన్స్ రిలీజ్ అనేది కావు. మీరు బర్నింగ్ మెకానిజం ద్వారా మీరు జమ చేసుకున్న కాయిన్ మళ్ళీ మీకు బ్యాక్ వచ్చినా మీ దగ్గర హెల్త్ మ్యాట్రిక్స్లో మీరు మైనింగ్ పర్సంటేజ్, గ్రూప్ మైనింగ్ పర్సంటేజ్ అనేది ఉండదు. కాబట్టి ప్లస్ హెచ్సిఎస్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు కాయిన్స్ రిలీజ్ అనేది చాలా మీరు బ్యాక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు యాక్టివ్గా ఉండండి, డైలీ 6 టైం మైనింగ్ చేయండి. మనం ₹1 ఇక్కడ పెట్టేది లేదు, ఎవరికి ₹1 ఇచ్చేది లేదు. మీకు ఎవరు కేవైసీ గురించి కానివ్వండి, వెరిఫై ఐటీఎల్జీ గురించి కానివ్వండి, మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి మేము చేపిస్తామంటే ఎవరికి కూడా నమ్మొద్దు. కంపెనీ ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోదు. అంతా యాప్లోనే ఫ్రీగా జరుగుతుంది. ఈ మైనింగ్ అనేది ఫ్రీ. కాబట్టి ఇప్పుడు కూడా మనకు డైలీ ఎవ్రీ 4 hours 15 కాయిన్స్ వస్తున్నాయి. అంటే పర్ డే 90 కాయిన్స్ 6 టైమ్స్ చేస్తే, మళ్ళీ గ్రూప్ మైనింగ్ చేస్తే 180 కాయిన్స్ వస్తున్నాయి. అంటే టోటల్ మనకు 270 కాయిన్స్ డైలీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఒక్కొక్కరు చెప్తున్నారు $50, $100. అదంతా వద్దు. మనం $1 అనుకోండి, $1 కూడా అవసరం లేదు, ₹1 అనుకోండి. ₹1 అనుకున్నా మనం డైలీ ₹270 వరకు వస్తున్నాయి కదా. ఈ ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది దీనికి. వీళ్ళ ఈకో సిస్టమ్ ఇట్లా మంచిగా డెవలప్ చేస్తున్నారు. ప్లస్ ఈ కాయిన్ మనం అమ్మేసేసి స్వాప్ చేసుకొని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ యాప్లోనే వీళ్ళు ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళ యాప్స్లోనే వస్తాయి. అక్కడనే మనం పర్చేస్ ఏది కావాలన్నా ఈ కాయిన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా సిస్టమ్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కాబట్టి మైనింగ్ ఎవరు కూడా ఆపకండి, మైనింగ్ కంటిన్యూ చేయండి. మీరు మీ అకౌంట్ మొత్తం 0 అయిపోయినా మీరు మళ్ళీ అది బర్నింగ్ మెకానిజం ద్వారా బ్యాక్ వస్తుంది. మీరు కంటిన్యూ మైనింగ్ చేయండి. మైనింగ్ చేసి మీ కాయిన్ జాగ్రత్త చేసుకోండి. వాలెట్ పాస్ ఫ్రేజ్ అనేది జాగ్రత్తగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. దీనికి ఫ్యూచర్లో వాల్యూ అయితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మైనింగ్ స్టార్ట్ చేయండి, కాయిన్స్ని జాగ్రత్త చేసుకోండి. నెక్స్ట్ కేవైసీ స్టార్ట్ కాగానే దాన్ని ఎట్లా చేయాలనేది కూడా మీకు వీడియో పెడతాను. ఓకే, అది. Welcome to the Interlink family. We're so happy to have you. Let's get started.